ఉచితంగా 24 గంటల కరెంటు, సమయానికి ఎరువులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మరి మన ప్రాంతంలో పసుపు కూడా పండుతుంది. దాదాపు 7-8 గ్రామాలలో ఇక్కడ పండుతుంది. ఆ పసుపు రైతుల గురించి ముఖ్యంగా నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల పండుతుంది. కాబట్టి 4 రాష్ట్రాలు ఆనాడు నేను ఓడిపోయినా కానీ ఈ ప్రాంత పోటీ చేసిన కాబట్టి ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి నన్ను కూడా వెంట తీసుకొని మిగతా శాసనసభ్యులు తీసుకొని 4 రాష్ట్రాలు తిరిగి తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులతోటి ఉత్తరాలు తీసుకొని ప్రధానమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలం నుంచి రైతులను తీసుకెళ్ళి దాదాపు 200 మంది రైతులతో వెళ్ళి రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యురాలు కోరడం జరిగింది. పార్లమెంట్లో కూడా వారు పలుమారు ప్రస్తావించారు. సాఫ్రాన్ గురించి మాట్లాడుతున్నారు కానీ హల్దీకే బారేమే నై బాత్ కరే అని చెప్పి ఆనాడు వారు పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది. మరి ఇన్ని చేసిన మన పార్లమెంట్ సభ్యురాలు ప్రియతమ నాయకురాలకు బలోపేతం చేయవలసిందిగా, బలపరచాల్సిందిగా ఇక్కడ రైతాంగాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొంతమంది రైతులను ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రైతుల ముసుగులో దూరి నామినేషన్ లేచి ఎలక్షన్ ప్రక్రియ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకునిగా ప్రజలందరి పక్షాన నేను అభ్యర్థిస్తున్నా. వాళ్ళందరికీ ఒక విన్నపం, అనవసరంగా ఎలక్షన్ ప్రక్రియ డిస్టర్బ్ చేయకుండా దయచేసి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా కోరుతూ, ఎన్నటికైనా పసుపు రైతుల సమస్యలు అంటూ తీరిస్తే అది మన కవితక్క గారి ద్వారానే అవుతుందని కూడా చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు చేసి చూపెట్టారు. ఇక్కడ కొన్ని గ్రామాలు ఎక్కడైతే పసుపు పండుతాయో అక్కడ నీటి కటకడ ఉండే లక్ష్మీపూర్ లాంటి గ్రామానికి ఇవాళ చెరువు నిండుగా ఉంది. అంటే అక్కడ నుంచి మనం కాలు ద్వారా నీళ్ళు తీసుకుపోతున్నాం. ఒక 46 లక్షలతోటి లక్ష్మీపూర్ చెరువును మనం ఇవాళ దాన్నంతా కూడా పునర్నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా వివిధ గ్రామాలలో కూడా తిప్పనపేట కానీ, అంతర్గామం కానీ, వెల్దుర్తి కానీ ఆ చెరువులన్నీ కూడా బాగు చేసుకున్నాం. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి గౌరవ పార్లమెంట్ సభ్యురాలను బలపరచవలసిందిగా అందరినీ కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జగిత్యాల మళ్ళా స్టార్ట్. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున వందనాలు. నిన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్లో నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరి చెలవతోని జగిత్యాల జిల్లాలో జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ప్రజల దయతోని క్రితంసారి పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసిన నన్ను మీరు భారీ మెజారిటీతో గెలిపించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినటువంటి భారత పార్లమెంటులో మాట్లాడేటటువంటి నా గళం వినిపించేటటువంటి అవకాశాన్ని కల్పించినారు. నా శక్తి మేర అనేకమైనటువంటి అంశాల మీద నేను ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేశాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో, గల్లీలో, గ్రామంలో ప్రతి చోట ప్రజలకు ఉండేటటువంటి సమస్యలను తీర్చేటటువంటి ప్రయత్నం చాలా మటుకు చేయడం జరిగింది. అనేకమైనటువంటి పాలసీ పరమైనటువంటి అంశాలలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజల నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అందిస్తూ ఎంత మేరకు వీలైతే అంత మేరకు ప్రజల యొక్క సమస్యలు తీర్చే ప్రయత్నం ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి అవకాశంతో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే గౌరవాన్ని పెంచే విధంగా ఢిల్లీలో కూడా నా వ్యవహారం సాగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసినదే. మరి మళ్ళా ఒకసారి పార్టీ నా పైన బాధ్యత పెట్టి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు నన్ను అభ్యర్థిగా ఎన్నుకోవడం పార్టీ శ్రేణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం అయిందంటే కేవలం అది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైనది. 40 సంవత్సరాల ప్రజల యొక్క కలను గౌరవ ముఖ్యమంత్రి గారు సాకారం చేయడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకమైనటువంటి అంశాలు ఇక్కడ మనం మార్పు చూడడం జరిగింది. అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గం చూసుకుంటే దాదాపు 2500 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు కోరుట్లలో టేకప్ చేశాము. మన జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, జగిత్యాలలో ఉండేటటువంటి అనేక సమస్యల యొక్క ప్రక్షాళన కోసం కావచ్చు,
మరి నిరంతరం పోరాటం చేస్తూనే రావడం జరిగింది. ఈ సందర్భంలోనే ఈ క్రమంలోనే గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎన్నుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడితే భారీ మెజార్టీతోని గెలిపించి రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి జైత్రయాత్రను జగిత్యాల నుండే మీరంతా ప్రారంభించి ఆశీర్వదించినారు. మరి మళ్ళా ఒకసారి పార్లమెంటుకు నేను పోటీ చేస్తూ ఉన్నాను నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి. కాబట్టి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ప్రజలు మరి నన్ను దీవించి ఆశీర్వదించి మరొకసారి మీకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ఎలక్షన్లు అంటేనే అనేకమైనటువంటి రాజకీయ అంశాలకు తెరలేపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ప్రత్యర్థి పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ప్రజలలో విశ్వాసం కోల్పోయినారు. ఏమాత్రం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే కనీసం డిపాజిట్లు కూడా దక్కేటటువంటి పరిస్థితుల్లో లేరని పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలోనే స్పష్టమైంది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో వారు పోటీ చేయడానికి మరి భయపడుతూ అన్ని క్షేత్రాల్లో 16 స్థానాలలో కూడా పోటీకి వెనక ముందు ఆడుతూ కేవలం ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి దాంతో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రైతుల పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలు మరి నిజామాబాద్ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయాలనేటటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ నిజమైన రైతు అనే వాళ్ళు అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, కేసీఆర్ గారు చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన ప్రాజెక్టు కావచ్చు, మిషన్ కాకతీయ ప్రాజెక్టు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, సమయానికి అందుతున్నటువంటి ఎరువులు కావచ్చు, క్వాలిటీ విత్తనాలు కావచ్చు, మనం కట్టుకున్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడౌన్స్ కావచ్చు, ఏవి చూసినా కూడా రైతు అనేటటువంటి వారికి కేసీఆర్ గారితో ఒక అనుబంధం ఏర్పడ్డది. ఈ అనుబంధాన్ని దూరం చేయాలి, కేసీఆర్ గారికి రైతులకు మధ్య అగాధం సృష్టించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైన వైఖరితోని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక విలువల్ని అపహాస్యం చేసే విధంగా ఏదో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసి ఎలక్షన్నేమో ఆగం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను నిజామాబాద్ జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కోరేది ఒకటే, నా మీద నామినేషన్ వేస్తే రైతుల సమస్యలు తీరుతాయి అనుకుంటే నాకు అంతకన్నా సంతోషం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో అనుక్షణం రైతుల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. అది ఎర్రజోనల రైతులకు సంబంధించి సమస్యలు తీర్చడం కావచ్చు, పసుపు రైతుల కోసం నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. పసుపు బోర్డు సాధించుకోవడం కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసి ప్రధానమంత్రి గారి మీద కూడా ప్రెషర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. చరిత్రలో మొదటిసారి పసుపుకిచ్చేటటువంటి బాయిలర్లు ఏవైతే 4 లక్షల రూపాయలు ఉంటాయో అందులో 50% సబ్సిడీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా కూడా రైతుల కోసం పసుపు కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా ప్రజలందరితో నా విజ్ఞప్తి ఏంటిదంటే, పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ఒకటి ప్రజలను అయోమయానికి గురి చేసి కొన్ని ఓట్లు దండుకోవాలి, లేదా 2 అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 ప్రయత్నాలను కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గమనించాలి, తిప్పి కొట్టాలి అని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో పెద్దపీట కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు ఫేస్బుక్లలో వాట్సాప్లో పెట్టి తిప్పుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా దయచేసి ప్రజలు గమనించుకోవాలి. ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. గుజరాత్లో ఇవాళ రోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్, ముసలి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ 750 రూపాయలు ఉంటే మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఉన్నది. మరి అది నిజాలు అట్లా ఉండంగా, ఫ్యాక్ట్స్ అట్లా ఉండంగా అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నో కొన్ని ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఒకటే, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా మీ పక్షాన నిలబడేటటువంటి పార్టీ. ఈ పార్టీకి సంబంధించి ఎవరైనా ఎంపీలందరం కూడా ఎమ్మెల్యేలందరం కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చినాం. సో గల్లీలో అయితే మీ సేవకులుగా ఉంటాం, ఢిల్లీలో అయితే మీ సైనికులుగా ఉంటాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16 మంది ఎంపీలను కూడా ఆశీర్వదించి దీవించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.